ఈ సుభాష్ ఇంకా రాలేదేంటి? ఈ మధ్య సుభాష్లో ఏదో మార్పు కనబడుతుంది. ఏమై ఉంటుంది? ఏంటంబిక, అర్జెంటుగా రమ్మని చెప్పావు? నువ్వేంటి ఎంత లేటుగా వచ్చావు? ఏం లేదంబిక, మా ఏరియాలో ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది. దానివల్ల కొంచెం లేట్ అయింది అంతే. సుభాష్, విహారీ ఈ మధ్య ఆఫీస్కి రావడం లేదు. ఆఫీస్ పనులు అంతగా పట్టించుకోవడం లేదు. ఆ విహారీ నుంచి నా బిజినెస్లన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాన్ ఆలోచించాలి. అవునంబిక, నువ్వు చైర్మన్ అవ్వడానికి ఇదే రైట్ టైం. ఇప్పుడు సరైన ప్లాన్ చేస్తే మీ బిజినెస్ల నుంచి విహారీ ఎగ్జిట్ అవుతాడు. నువ్వు నీ కంపెనీలన్నింటికి మహారాణిలాగా ఎంట్రీ లేవచ్చు. ఎందుకు కట్ చేస్తున్నావు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు. ఇది స్పామ్ కాల్. ఈ మధ్యన తెగొస్తున్నాయి. అంబిక, మనం ప్లాన్ అమలు చేసే లోపల విహారీ మళ్ళీ మామూలు మనిషి కాడని గ్యారెంటీ ఏంటి? వాణ్ణి చూస్తుంటే ఇప్పుడప్పుడే మామూలు మనిషి అయ్యేలాగా కనిపించటం లేదు. ఎందుకంటే మొన్న శ్రీమంతంలో కూడా ఆ లక్ష్మిని అవమానిస్తూ మాట్లాడారని విహారీ వాళ్ళ మీద కోపంతో విరుచుకుపడ్డాడు. ఆ విహారీగాడి బలహీనత లక్ష్మి అన్నమాట. ఆ బలహీనత మీదే మనం దెబ్బ కొట్టబోతున్నాం. మహాభారతంలో కర్ణుడికి మించిన వీరుడు ఎవ్వరూ లేరు. అతని వద్ద ఉన్న అస్త్రాలు గాని అతని విలువిద్యా నైపుణ్యం గాని ఎవ్వరికీ లేదు. కాని అలాంటి కర్ణుడికి తన శక్తిని మర్చిపోయే శాపముంది. ఆ బలహీనత వల్లే యుద్ధంలో కర్ణుడు నేల కూలిపోయాడు. ఆ బలహీనతను ఉపయోగించుకునే అర్జునుడు యుద్ధాన్ని గెలిచాడు. ఇప్పుడు మనం కూడా అంతే. బిహారీగాడి లూప్ హోల్ని పట్టుకుంటాం. వాడి వేలుతోనే వాడి కంట్లో పొడుచుకునేలాగా చేసి వాణ్ణి బిజినెస్ల నుంచి వాడంతట వాడే బయటికి వెళ్లేలాగా చేస్తాను. మళ్ళీ స్పామ్ కాలే. ఎన్ని రోజులు నా నుంచి తప్పించుకుంటావో నేను చూస్తాను సుభాష్. త్వరలో నేను నిన్ను పట్టుకుంటాను. నువ్వు ఆడుతున్న ఈ నాటకానికే చెక్ పెడతాను. ఈరోజు నా సీమంతం. కానీ ఈ విషయం మీ నాన్నకి తెలీదు. అసలు సీమంతం పుట్టింటి వాళ్ళు చేస్తే భర్త తన పక్కనే ఉంటారు. భర్తే మొదటి గాజులు తొడిగి ఆశీర్వదిస్తారు. కానీ నాకు అదృష్టం లేదు. దిగండి.
అయ్యో బాబు జాగ్రత్త బాబు. ఇదే బాబు మా ఇల్లు. లోపలికి రా బాబు. నేను వెళ్ళాలి. అది కాదు బాబు. పెద్దమ్మా వద్దు. ఇప్పటికే లేట్ అయిందిరా, మీరు వెళ్ళండి. తొందరగా రా. వస్తున్నానే. అమ్మా బామ్మగారు, బాబు ఇదిగో తీసుకోండి. బాబు ఇందాక వచ్చావు, లోపలికి రా బాబు. నా మనవరాలకి శ్రీమంతం చేస్తున్నాను. లేదండి, నేను వెళ్ళాలి. వెళ్దులే గాని లోపలికి రా బాబు. బాబు లోపలికి రా బాబు. కనీసం మా ఇంటి మంచినీళ్ళైనా తాగుదు గాని రా బాబు. వద్దులే బామ్మ. ఎక్కిళ్ళు వస్తుంటే వద్దంటావేంటి? రా బాబు రా.